రైట్. చిలుకూరు ఇంకా మన బాలాజీ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంశానికి భక్తులు వచ్చేప్పటికి చాలా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉంది. రైట్ కృష్ణాంజనేయులు గారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి రెండు పార్టీల్లో రెండు మేజర్ డెవలప్మెంట్స్. జనసేనలో కిరణ్ రాయల్ వ్యవహార శైలిని వ్యవహార శైలి పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనసేన ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. మీరు కొన్నాళ్ళు దూరంగా ఉండండి ఈ కేసు వ్యవహారం తేలేంతవరకు అనేది. ఆ కొన్నాళ్ళు ఎన్నాళ్ళైనా కావచ్చు. అండ్ రెండో అంశం, బీజేపీలో ఇన్ఫైటింగ్ ఎలా చూస్తున్నారు? ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి కిరణ్ రాయల్ విషయంలో ఆల్రెడీ జనసేన పార్టీ రెస్పాండ్ అయింది. జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే కిరణ్ రాయల్ మీద ఒక మహిళకు సంబంధించినటువంటి ఒక మహిళ బహిరంగంగా ఆరోపణలు చేయటం మీడియా పరంగా అది కొంత అల్లరి అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అది వాస్తవాలు ఏంటైనా ఆ మహిళ మీడియా ముఖంగా మీడియా ఎక్కారు జరిగినటువంటి అన్యాయం వీటి మీద. మరి ఆవిడ పోలీస్ కంప్లైంట్ చేశారా లేదనేటువంటిది చూడాలి. పోలీస్ కంప్లైంట్ చేస్తే మరి ఆవిడకి ఏం అన్యాయం జరిగింది ఏంటి అనేది చట్టపరంగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మా జనసేన అధ్యక్షుడైతే నేను ప్రాపర్ గానే రెస్పాండ్ అయ్యాడని చెప్పేసి అనుకుంటున్నాను. ఆయన పార్టీకి దూరంగా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దాని మీద ఇంకా తరువుగా అసలు ఏం జరిగింది ఏంటి అనేటువంటిది మీద సమాచారం కూడా సేకరించమని చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇది మంచి అవకాశంగా దొరికింది ఎవరికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఎందుకు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రోజా మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు కిరణ్ రాయల్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉంటాడు. కాబట్టి కిరణ్ రాయల్ ఈ విధమైనటువంటి వివాదంలో దొరికాడు. కాబట్టి ఇదిగో చూడండి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కిరణ్ రాయల్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది జనసేన పార్టీ. రెండో వైపున ఏంటి అని అంటే ఈ విధంగా జనసేన పార్టీలో మహిళల్ని అగౌరవపరిచేటువంటి వాళ్ళు ఉన్నారు, మహిళల మీద వేధింపులు గురి చేసేటువంటి వాళ్ళు ఉన్నారని ఆ పార్టీని కూడా కొంత టార్గెట్ చేసేటువంటి అవకాశం జరిగింది. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది. అవకాశం జరగకపోతే చేయరు కదా. ఆ మహిళ బయటకు వచ్చి బహిరంగ పరచకపోతే ఎవరికి తెలియదు కదా. అయితే ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీ బహిరంగంగా అయితే వాళ్ళ మిత్రుల పార్టీ అది. కాబట్టి కిరణ్ రాయల్ మీద నేరుగా ఏమి చేయకపోవచ్చు. కానీ కిరణ్ రాయల్కి సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇటీవల కాలంలో అయితే నారా లోకేష్ అదే విధంగా పవన్ కళ్యాణ్ మధ్య ఈ డిప్యూటీ సీఎం వివాదం వచ్చినప్పుడు కిరణ్ రాయల్ ఎక్కువ వాయిస్ రైజ్ చేశాడు. మీరు గిన నారా లోకేష్ గిన డిప్యూటీ సీఎం ఇస్తే మా పవన్ కళ్యాణ్ ని సీఎం చేయండి అంటూ కూడా మాట్లాడినటువంటి మాటలో ఎక్కువగా అతను వాయిస్ రైజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగుదేశం సోషల్ మీడియా కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కిరణ్ రాయల్ ని టార్గెట్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. రాజకీయాల్లో ఇవి సర్వసాధారణమైనటువంటి విషయాలు. ఏంటి అంటే ఇలాగా ఒకళ్ళు దొరికినప్పుడు ఒక పార్టీ ఇంకొక పార్టీని టార్గెట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది ప్రజలకు సంబంధించినటువంటి కోణంలో ఇది పెద్దగా చర్చించేటువంటి అవసరం గాని అంశం గాని కాదు అనేటువంటి. అంటే దీని వెనకాల ఒకటండి పొలిటికల్ మోటివ్, పూర్తిగా పొలిటికల్ మోటివ్ ఉంది. అంటే వైసీపీ ప్రత్యక్షంగా, తెలుగుదేశం పరోక్షంగా అయితే దీన్ని ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నాయి. అందులో డౌట్ ఏం లేదు. ఇక్కడ మోటివ్ అనేటువంటిది ఏముంటుంది, అసలు ఘటనే లేదనుకోండి. ఘటనే లేనప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారు? జరిగింది కాబట్టి అడ్వాంటేజ్ ఎలాగో తీసుకుంటారండి. ఇది ఒక అంశం ఏంటి గమనించాల్సింది ఏంటంటే అన్ని పార్టీలు అసలు మగ ఆడ ఉన్న చోట అన్ని చోట్ల ఇలాంటి సమస్యలు ఉంటాయి, అన్ని పార్టీల్లో ఇలాంటి సమస్యలు ఉంటాయి. మొన్నటికి మొన్న గుంటూరు జిల్లాలో ఇద్దరు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇలాంటి దాని మీద ఫిర్యాదులు చేసుకుంటే బీజేపీ వాళ్ళ మీద సీరియస్ గా చర్యలు తీసుకుని వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అన్ని పార్టీల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటి మీద వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి. ఇప్పుడు మరి సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి వ్యవహారం ఏంటండి? ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి కూడా మరి సీఎం రమేష్కి ఆయనకి పొసగని సందర్భాలు, లోకల్గా ఉండే వ్యాపార వ్యవహారాలు కావచ్చు, ఇంకా రిపబ్లిక్ అనే ఒక పేకాట క్లబ్ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చేసింది. ఎవరు? సీఎం రమేష్ గారు తీసుకొచ్చారు. ఈయన కనుక చేయిస్తున్నారని, ఆయన ఏదో చేశారని ఈయన. బీజేపీలో జనరల్గా ఇలాంటి ఇండిసిప్లిన్ని అంగీకరించరు. దురదృష్టవశాత్తు ఆ కల్చర్ బీజేపీలో కూడా ప్రవేశించింది. అయితే వాళ్ళు బార్న్ బీజేపీ వాళ్ళైతే కాదు, ఇద్దరు కూడా. ఎస్ అండి, అసలు సమస్య అది పాపం బీజేపీకి ఇప్పుడు వచ్చినటువంటి సమస్య. బీజేపీ ఎదగటానికి బయట పార్టీలు వాళ్ళని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీరు చెప్పారు కదా. అయితే ఇప్పుడు బయట పార్టీల నుంచి తీసుకోవడంలో తప్పేం కాదు. పార్టీ రాజకీయ పార్టీలు అన్న తర్వాత వేరే పార్టీల నుంచి వస్తారు, చేర్చుకుంటారు, ఓకే. కానీ వాళ్ళకు ఉండేటువంటి జాడ్యాలు, వాళ్ళకు ఉండేటువంటి చెడ్డ అలవాట్లు అవన్నీ కూడా మరి ఇప్పుడు అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి రాజకీయాల్లో. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఉంది.
అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అధికారం ఉన్నటువంటి వీళ్ళు పాత వాసనలు ఏదైతే పాత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి వ్యవహారము, దానికి సంబంధించినటువంటి చెడ్డ అలవాట్లు ఇవన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది బీజేపీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నేను మిగతా పార్టీలాగా కాకుండా బీజేపీ కొంత